మన అంశాల మీద వచ్చి చర్చించాలనేది ఎజెండాలో పెట్టారు. కానీ ఎందుకో గాని దాన్ని మళ్లీ ఆ మినిస్టర్ గారి రిక్వెస్ట్ మీద, మెంబర్ రిక్వెస్ట్ మీద దాన్ని పక్కకు తీసి మొన్నటి రోజున ఏదైతే ఆ రోజు మేము వాకౌట్ చేసి అబ్జెక్ట్ చేసి వాకౌట్ చేశామో 19 నుంచి 24 వరకు రాష్ట్రంలో జరిగిన స్కామ్స్ మీద డిస్కషన్ అంటే ఆ రోజు మేము చెప్పాం 19, 24 కాదు, ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి 24 వరకు చర్చిద్దాం, చర్చించి వాటి మీద నిజాలు ప్రజలకి న్యాయం వదులుదామని చెప్పాం. దాంతోపాటు మీరు ఏదైతే 19, 24 అంటున్నారో ఆ సంబంధించి 10 నెలల కాలమైంది, ఏం చేస్తారు మీరంతా, ఇవన్నీ కాదని చెప్పి దానికి నిరసనగా మీరు వచ్చి మా మీద బురద జల్లడానికి చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆ రోజు మేము వాకౌట్ చేయండి. మళ్లీ ఆ అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్లీ పెట్టారు. మళ్లీ మేము చెప్పాము ఈరోజు ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, 14 నుంచి 24 వరకు చర్చ ఉండగా మాకే అభ్యంతరం లేదు, మేము తయారుగా ఉన్నాం. గత 5 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏ స్కామ్స్ అయితే ఉన్నాయో ఆ రోజు జరిగిన స్కామ్లను, స్కిల్ స్కామ్ కానీ, లేకపోతే ఇంకా భూ ఆక్రమణలు కానీ, లేదు అమరావతి కానీ, లేదు ఏమైనా ఉన్నప్పటికీ అవి చర్చిద్దాం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో 19, 24 మీరు ఏవైతే మమ్మల్ని ఆపాదిద్దాం అనుకుంటున్నారో వాటి మీద కూడా చర్చిద్దాం, మాకే అభ్యంతరం. దానికి ససమరే నో అంటూ 19 నుంచి 24 అంటూ మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దాంతోపాటు ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలల కాలమైంది. ఈ 11 నెలల కాలంలో ఏదో వాళ్ళు ఊహించుకుని XYZ ABCDని వ్యక్తుల మీద, ABCDని అంశాల మీద వారు వచ్చి ఆరోపణలు చేస్తూ విచారణలు చేపట్టడం జరిగింది. ఆ చేపట్టిన విచారణల గురించి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఇది విచారణ పూర్తి కాకముందే, విచారణ అంశాన్ని పూర్తి చేయకముందే అక్కడ విచారణ చేసి ఇక్కడ వచ్చి డిస్కస్ చేసి చర్చిస్తే ఆ విచారణ మీద ఆ మంత్రులు మాట్లాడిన మాత్రం మా మాటలు, ప్రభుత్వం తాలూకా మాటలు ఎంతవరకు ప్రవర్తించబడతాయో మన అందరికీ తెలుసు. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపెట్టి ఏదో విధంగా వాళ్ళ మీద ఇది గుడ్డకాల్చి మన ముఖం మీద వేసి మీరు తుచ్చుకోండి మసాన్ని అనేటట్లు చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవాళ వైసీపీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో మేము చెప్పాం. అందుకు మేము తయారుగా లేని మీద చర్చలోకి మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, విచారణ చేపట్టుకోండి. ఆ విచారణ నుంచి వచ్చిన అవుట్కమ్ మీద వస్తుందో వద్దాం, అప్పుడు కావస్తే చర్చిద్దాం. ఆ చర్చతో పాటు 14 నుంచి 19 మధ్య జరిగిన వాటిని కూడా చర్చిద్దాం. ఎందుకంటే 14, 19 జరిగిన ఏవైతే రిజిస్టర్డ్ కేసులు కానీ, లేకపోతే అంశాలు కానీ అవన్నింటినీ ఇప్పుడు వాళ్ళు డైల్యూట్ చేసి కోర్టుల నుంచి విత్డ్రా చేస్తున్నారు. చాలా శోచనీయం ఇది. ఇది ఎక్కడ కూడా దేశ చరిత్రలోనూ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూర్చోదారలే. అలాంటి పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించి దీన్ని అక్కడ సభ నుంచి వాకౌట్ వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి ఈ విషయాన్ని తెలియజేసి దీనికి చర్చకి తరలిపాం.